ప్రజలారా అందరు నమస్కారం. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బాగా రోజు రోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అయితే ఫస్ట్గా నేను చెప్పబోయేది ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్లో తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. అయితే మనది పరిగి నరసింహ యూట్యూబ్ ఛానల్, పరిగి నరసింహ అఫీషియల్ ఛానల్ యూట్యూబ్లో ఉంటుంది. ఫస్ట్ పోయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమందికి కూడా షేర్ చేయండి. మరి మన కంటెంట్ కూడా ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కూడా వస్తుంది. కాబట్టి అలాగే ఇన్స్టా ఉంది, ఇన్స్టాలో ఆల్రెడీ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి ఆ ఇన్స్టా పేజీని ఎట్లా అయితే ఆదరించారో నన్ను, మరి ఈ ఒక యూట్యూబ్ ఛానల్ పేజీని కూడా ఆదరించండి. మనము ప్రజల కోసమే నిలబడదాం, ప్రజలకు అన్యాయం జరిగితే ఎక్కడైనా అని నిలిచింది కొట్లాడదాం అనేసి నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ప్రజలారా, నాది ఏదైతే ఛానల్ ఉందో ఈ ఛానల్ను ఫాలో చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సరేనా? అందరూ ప్రతి ఒక్కరు ఈ ఛానల్లో వచ్చేసి కామెంట్, షేర్ ఖచ్చితంగా చేయాలి. మా వీడియోస్ దీనిలో వస్తాయి, ప్లస్ మరియు దాంట్లో కూడా వస్తాయి. లాంగ్ వీడియోస్ ఎవరైతే లాంగ్ వీడియోస్ చూద్దాం అనుకుంటారో, నా వీడియోస్ పూర్తిగా లాంగ్ వీడియోస్ చూద్దాం అనుకుంటారో, ఇది పరిగి నరసింహ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ వస్తాయి. అందరు పోయి ఇక్కడ నాకు ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, ఆ ఇన్స్టాగ్రామ్లో పోయి లింక్ క్లిక్ చేస్తే పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పోయి కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా ప్రజలారా? అయితే మనం కంటెంట్కి వచ్చినట్టయితే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న రాజకీయాలు రోజు రోజుకి మంచి వేడెక్కుతున్నాయి. రోజు రోజుకి ఎట్లెక్కుతున్నాయి అంటే ప్రజలారా నేను చెప్తాను. మరి పవన్ కళ్యాణ్ ఏమంటారో ఒకసారి మనం విందాము. తెలంగాణలో జనసేన ఉంటుంది, తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందంట. వీరు పోటీ చేస్తాడు. ఎవడు? పవన్ కళ్యాణ్. ఎప్పుడు ఓకే, అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. తెలంగాణలో తిరుగుతాడు. ఎవడన్నా నేను తిరగకపోయాడు. మేమే తిరుగుతాం. తిరుగు, మరి నీవే తిరుగు. విన్నారు కదా? తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే, మేము తిరుగుతాం, తెలంగాణలో పోటీ చేస్తాం అంటూ. మరి ఒకనాడు గతంలో మనం ఏమన్నా అనుకున్నామంటే, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఒకటి విమలక్క మంచి సాంగ్ వాడింది. అయ్యోడివా నీవు అబ్బోడివా, తెలంగాణోనికి తోటి పాలోడివా అనే విమలక్క ఈ సాంగ్ అప్పుడున్న తెలంగాణలో ధూమ్ధాంలో ఈ సాంగ్ విమలక్క పాడింది. మరి ఆ రోజు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఎట్టు చూసినా విచ్చలవిడిగా ధర్నాలు, రాస్తా రోకాలు, మరి తెలంగాణ వచ్చే వరకు ఉద్యోగస్తులు, మరి విద్యార్థులు మరి వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ నిలిచిపోతే ఎమ్మెల్యేలు కూడా లాస్ట్కు మేము తెలంగాణ రాష్ట్రాన్ని పాలించలేమనేసి అని చెప్పేసారు. ఎవరికి? తెలంగాణలో అప్పుడున్న సోనియా గాంధీ అధిష్టానానికి చెప్పేస్తే ఆ రోజు తెలంగాణ ఏర్పాటు అయ్యింది. ఎవరు? సోనియా గాంధీ. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, వందల మందిని, లక్షల మందిని ప్రాణ త్యాగాలు చేశారు తెలంగాణ కొరకు. మరి అరే సన్నాసి, మీ ఆంధ్ర వాళ్ళు ఒక్కడన్నా త్యాగం చేశారా? ఒక్కడన్నా తెలంగాణ ఇవ్వండి అని చెప్పారా? ఈరోజు తెలంగాణలో మా సార్ ఎవరు? మా సార్ ఉన్నారుగా, మా సీఎం రేవంత్ రెడ్డి సార్. ఇక మీ తోటి స్నేహితుడు. ఎందుకంటే ఇద్దరు డిప్యూటీ సీఎం, ఆయన సీఎం చంద్రబాబు, ఇద్దరు కాబట్టి ఈ ఆడ ఉరగబెట్టే చేత కాలేదు, మళ్ళీ తెలంగాణలో పడడానికి వచ్చారు. ఎవరు? మీ తెలంగాణలో పడరు, ఈ తెలంగాణ మీద. అంటే ఈ దొంగనే వాస్తవంగా చెరువుని కూడా కబ్జా పెట్టాడు. ఎవడు? ఈ పవన్ కళ్యాణ్ చెరువుని కూడా కబ్జా పెట్టాడు. అంటే వీళ్ళ అక్రమ ఆస్తులు ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణలో విపరీతంగా ఉన్నాయి. వీళ్ళు ఉన్నందుకు వీళ్ళు చేశారు. కానీ ఒక్కటి మాత్రం, తెలంగాణ అంటే ఆత్మగౌరవం. తెలంగాణ ఎవరి సొత్తు అంటే ఆంధ్ర వాళ్ళ సొత్తా లేకపోతే తెలంగాణ ప్రజల సొత్తా అనేసి మీరు ప్రజలారా మీరు కామెంట్లో తెలియజేయండి. వీడు ఏమంటున్నాడంటే తెలంగాణ తిరుగుతాడంట.
మరి వీరు తిరగొద్దన్నారా ఎవడన్నా? ఆ? తెలంగాణలో అన్యాయం జరిగితే పోరాడతాం. అరే నాయన, తెలంగాణలో మా దగ్గర మంచిగా ఉన్నది. మేము మా దగ్గర సీఎం రేవంత్ రెడ్డి సార్ పాలిస్తున్నాడు. మరి అటు ఇంతకుముందు వచ్చేసి మాజీ సీఎం కేసీఆర్ సార్ పాలించారు. మరి మేము ఏమైనా చేసుకుంటాం. మా ఇంటి ఒక కుటుంబస్తులం మేము. మా దగ్గర అన్యాయాలన్నా జరుపుకుంటాం. మేము ఏమైనా చేసుకుంటాం. మళ్ళీ మేము అందరం కలుసుకొని కూర్చొని మాట్లాడుకుంటాం. అన్నీ చేస్తాం మేము. కాబట్టి నేను రమ్మన్నారు ఎవరన్నా. మేము తెలంగాణ ప్రజలు పిలిచినామరా నీవు రావాలని. ఇక మా దగ్గర ఏం పీకలేకపోయినాము. ఇక నీవు వస్తేనే అవుతుంది అంటే అన్నాం మేము. చెప్పు, నువ్వు అన్నామా? నువ్వు వస్తావు, తెలంగాణకు వస్తావంట. దా మరి ఎవరు వద్దన్నాడా? నేను వద్దన్నారు. నిన్ను ఎవరన్నా తెలంగాణకు రాకుండా వద్దన్నారా నిన్ను? ఇప్పటి కూడా వీళ్ళ ఆంధ్ర వాళ్ళ ఏవైతే ఆస్తులు ఉన్నాయో, తెలంగాణలో ఏవైతే ఆస్తులు ఉన్నాయో అక్రమంగా ఉన్న ఆస్తులు అంటే ఈ కొడుకులు సినీ ఫీల్డ్ నుండి బీభత్సమైన సంపాదన. ఈరోజు జూబ్లీస్ బంజారాస్ ఎవరికైతే ఎక్కడైతే పోతామో మొత్తం ఈ ఆంధ్రలో కనిపిస్తాయి ఎక్కువ మాట. అక్కడ ఇల్లు ఎవరి ఉంటాయంటే వీలే కనిపిస్తాయి. మరి తెలంగాణలో ఎవరికి కనబడే ఎక్కువ ఎవరి వీలై ఈ దొంగలై. మరి ఇన్ని ఆస్తులు ఎక్కడ అంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో కూడబెట్టుకోకుండా ఇక్కడ కూడబెట్టుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ రోజు ఈ సన్నాసి అంటాడంట, ఏమని అంటాడు? నాకు తెలంగాణ ఇవ్వడమే అది నాకు ఇష్టం లేదు అని మాట్లాడతాడంట. మరి ఈ దొంగ ఆస్తులు ఉన్నాయి కదా, నిన్న తొలివేలు రఘువన్న కూడా చూపిస్తున్నాడు ఈయన గురించి, ఈ దొంగ గురించి నిన్న తొలివేలు రఘువన్న కూడా చూపిస్తున్నాడు. చూపిస్తూ వాడు చెరువునే కబ్జా చేసి పడుతుంది. ఎంత అరాచకము ఈ కొడుకుల ఇప్పటి కూడా ఆస్తులు బాగున్నాయి కాబట్టి తెలంగాణ మీద పడ్డరు. ప్రజలారా, నేను అనేది చెప్పబోయేది ఏంటంటే ఇట్లాంటిది సరే రాజకీయ పార్టీలు దేశంలో ఎవరైనా పెట్టుకోవచ్చు కాదనిలే. తెలంగాణ అంటే తెలంగాణలో బతుకుతున్న మా తెలంగాణకు మాకు వ్యతిరేకంగా వస్తే బిడ్డ తెలంగాణ ప్రజలము ఊరుకోము. నీళ్ళక కబ్జా గోరులం కాదు, నీళ్ళక అక్రమాస్తులు కొనుగోలేరు మా తెలంగాణ ప్రజలు. కష్టాలు రోషానికి, తెలంగాణ అంటేనే రోషానికి పౌరుషానికి మారుపేరు తెలుసా? అది మాత్రం గుర్తుపెట్టుకో బిడ్డ. ఏమంటున్నా? సరేనా సన్నాసి, నీ మాత్రం గుర్తుపెట్టుకో. తెలంగాణకు వస్తే మాత్రం ఖబర్దార్. నిన్న ఎవ్వడు మంత్రాలలో చాలా మంది పొన్నం ప్రభాకర్ ఎంతైనా మా బీసీ బిడ్డే. ఎందుకంటే మా బీసీలకు ఎందుకంటే ఒక మాట నేను చెప్పబోయేది ఏంటంటే మా బీసీలకు రక్తం మరమవుతుంది. కాబట్టి ప్రజలారా, మీరు ఒకసారి పొన్నం ప్రభాకర్ ఒక్కరే ఈయన మాట్లాడడం అనేది జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.